ఈరోజు మనం ఎన్నో రహస్యాలున్న లేపాక్షి గుడిని చూడబోతున్నాం. ఈ గుడి మదనపల్లికి 127 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో, హిందూపూర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. మదనపల్లి నుండి వస్తే దగ్గర దారి ఒకటి ఉంది. కుక్కంటి క్రాస్ అనే ఊరి దగ్గర లెఫ్ట్ తీసుకుంటే 2.5 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. రోడ్ కూడా చాలా బాగుంది. ఇది తూర్పు వైపున ఉన్న ద్వారం. ఉత్తరాన ఇంకో ఎంట్రన్స్ ఉంది. విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంది. లోపలికి వెళ్తాం. ఆవరణ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ గుడి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి నిర్వహణలో ఉంది. ఇది ఉత్తర ద్వారం. ఇదే ప్రధాన ద్వారం కూడా. చుట్టూ ఎత్తైన ప్రాకారంతో చాలా అందంగా ఉంది ఈ గుడి. ఇది గుడి చరిత్ర తెలిపే మాన్యుమెంట్. లోపలికి వెళ్దాం. చాలా అందంగా మెరిసిపోతూ ఉంది ధ్వజస్తంభం. లోపలికి వెళ్తూనే మనకు పైభాగాన ఉన్న శతపత్ర కమలం అంటే 100 రేకుల గల తామర పుష్పం ఆకర్షిస్తుంది. ఇది గర్భగుడి ముందు ఉన్న మండపం. ఒక్కో స్తంభం ఒక్కో ఆకృతిలో ఉంది. ఉదయం 8 గంటలకు వెళ్తే వీరభద్రస్వామి నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. అలంకారాలు ఏవీ లేనప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. గర్భగుడిలో కెమెరా పర్మిషన్ లేదు. ఈ అందమైన స్తంభాలు, వాటిపై శిల్పాలు, గోడలపై శివపార్వతుల కళ్యాణం, కిరాతార్జునేయం వంటివి చాలా బాగా చెక్కారు. పై భాగంలో ఆకుపసరులతో వేసిన 3D పెయింటింగ్స్ మరో అద్భుతం. ఇలాంటి పెయింటింగ్స్ సోంపల్లి శ్రీ చెన్నకేశవ స్వామి గుడిలో కూడా ఉన్నాయి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకో అద్భుతం వేలాడే స్తంభం. ఈ మండపంలో 70 స్తంభాలు ఉంటే మిగిలిన 69 మామూలుగా ఉండి ఈ ఒక్క స్తంభం మాత్రం వేలాడుతూ ఉంటుంది. ఇది ఆనాటి శిల్పుల చాతుర్యానికి తిరుగులేని సాక్ష్యం. ఇంతకుముందు నేలకు ఏమాత్రం తాకకుండా ఉండేదట. కానీ బ్రిటిష్ వాళ్ళు దీని రహస్యాన్ని తెలుసుకోవాలని స్తంభాన్ని గుణపాలతో కదిలించే ప్రయత్నం చేశాక కొంచెం క్రిందకి దిగి ఒకవైపు నేలను తాకి అలాగే ఉండిపోయింది. ఈ స్తంభం లేకపోతే ఈ మండపం అంతా పడిపోతుందంటారు. ఎలా ఈ అద్భుతాన్ని కట్టారో ఇప్పటికీ రహస్యమే. గమనిస్తే ఈ స్తంభం కొంచెం వాలుగా ఉంటుంది. అందరూ హ్యాంగింగ్ పిల్లర్ క్రింద టవల్ వేసి చూస్తారు కదా, మనం కూడా చూద్దాం. ఈ గుడి అంతా బండపైనే కట్టారు. అందుకే పునాది ఉండదు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ల నుండి స్తంభాలు, గోడకు కావలసిన రాళ్లు మలిచి నిర్మాణం చేశారు. ఇది కళ్ళు తిప్పుకోనివ్వని 7 తలల నాగుపాము పడగ. ఈ అద్భుతాన్ని చెక్కడం వెనుక ఓ కథ ఉంది. ఈ గుడిని కట్టిన శిల్పులు భోజనానికి వచ్చినప్పుడు వాళ్ల తల్లి వంటశాలలో వంట చేస్తుంటే అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకని ఆ వంట పూర్తయ్యేలోపు గంట లేదా 2 గంటల్లో ఇంత పెద్ద నాగప్రతిమని చెక్కారు. అంత తక్కువ సమయంలో ఇంత గొప్పగా మలిచారంటే ఆ శిల్పుల చాతుర్యాన్ని అద్భుతం అనకుండా ఉండలేం. తన కుమారుడు చేసిన ఈ అద్భుతాన్ని పదే పదే చూసి అందరికీ గొప్పగా చెప్పడం వల్ల ఈ నాగప్రతిమకు పగుళ్లు వచ్చాయి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందనే సామెతకు ఇది సాక్ష్యం అనుకోవచ్చు. పగుళ్లు వచ్చినందుకు పూజకు పనికిరాదని బాధపడుతూ ఉంటే పడగ నీడలో శివలింగం ప్రతిష్ఠించి లోపాన్ని సరిచేశారు. తర్వాత కాలంలో ఆ పగుళ్లకు సిమెంట్ వేశారు. ఈ శివలింగానికి ఎదురుగా నంది ఉండాలి కాబట్టి దూరంగా నందిని చెక్కారు. అది చివరిలో చూద్దాం. ఇదే రాయిపైన శ్రీకాళహస్తి చరిత్రను చెక్కారు. శివలింగాన్ని మొదట సాలెపురుగు, తరువాత నాగుపాము, తరువాత ఏనుగు పూజించిన కారణంగా ఆ ఊరికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని మనకు తెలుసు కదా. ఆ తర్వాత పూజించిన కన్నప్పను కూడా ఇక్కడ చెక్కారు. ఇది విఘ్ననాయకుడు గణపతి విగ్రహం. గుడి ఈ గణపతి విగ్రహం మలచడం నుండే కట్టడం మొదలుపెట్టారు.
ఇది పూర్తి కాకుండా నిలిచిపోయిన కళ్యాణ మండపం. ఎందుకు ఆగిపోయిందో చరిత్ర చూస్తే, ఇంత అద్భుతమైన ఆలయం 1530లో అప్పటి పెనుగొండ ప్రభువు అచ్యుతరాయల సహాయంతో అతని కోశాధికారి విరూపన్న కట్టడం ప్రారంభించాడు. అప్పటికే ఈ ప్రదేశంలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం, రామలింగం, పాపనాశేశ్వర ఆలయం ఉన్నాయి. కొన్నేళ్లు గడిచేసరికి 1538లో రాజ్యంలో పరిస్థితుల వల్ల అచ్యుతరాయల బావమరిది పెద్ద తిరుమల రాజు రాజయ్యాడు. అందువల్ల ఈ గుడికి ప్రభుత్వ ధనం అందలేదు. ఈలోపు విరూపన్న అంటే పడని వారు ప్రభుత్వ ధనం ఇలా ఖర్చు చేస్తున్నాడని లేనిపోనివి రాజుకు చెప్పారు. రాజు విరూపన్నను బంధించి తీసుకువచ్చి కళ్లను తీసివేయమని ఆజ్ఞాపించాడు. రాజు నుండి ఆదేశం వచ్చినందుకు ఎంతో బాధపడిన విరూపన్న దైవకార్యం చేస్తున్నా కూడా ఇంత శిక్ష వేస్తారా అని, ఆ శిక్ష ఏదో తనే వేసుకుంటానని తన 2 కళ్లను తన చేతులతో తీసేసుకొని ఈ మండపం గోడపైకి విసిరేశాడు. ఇక్కడ కళ్ళు విసిరేసిన సాక్ష్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అందుకేనేమో ఆయన త్యాగాన్ని శాశ్వతం చేయాలనుకున్నాడు వీరభద్రస్వామి. ఆయన విసిరేసిన 2 కళ్ళ ఆనవాళ్లు ఎప్పటికీ ఉండిపోయేలా చేశాడు. ఇప్పటికీ 2 కళ్ళు విసిరేసిన గుర్తులు, రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. 487 సంవత్సరాలు దాటినా ఏమాత్రం చిక్కు చెదరలేదు. మామూలుగా అయితే రక్తపు మరకలు మహా అయితే కొన్ని నెలలు ఉంటాయి అంతే. బ్రిటిష్ వాళ్ళు 1902లో ఈ రక్తపు శాంపుల్స్ని ల్యాబ్కి పంపి మరీ ఇది మానవ రక్తమేనని నిర్ధారించారు. ఇది ఏమాత్రం అర్థం కాని రహస్యం. ఆ కాలంలో కుట్రలు, కుతంత్రాలకు బలి కాకుండా పూర్తయి ఉండుంటే ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెంది ఉండేది. విరూపన్న కళ సాకారమై ఉండేది. ఈ పూర్తి కాని కళ్యాణ మండపం దిగువన ఉన్న ఈ శివలింగం ఎంత ఆకర్షణీయంగా ఉందో కదా. ఇక్కడ ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇక ఈ పాదముద్ర సీతమ్మ వారిది అంటున్నారు. రావణుడు సీతను తీసుకువెళ్ళింది ఆకాశ మార్గంలో వెళ్లే రథంలో. అది చూసిన జటాయువు అతన్ని అడ్డగించింది. రావణుని ముక్కుతో పొడిచి రథాన్ని విరిచి క్రింద పడేలా చేస్తుంది. సీతాదేవి కూడా క్రింద పడిపోతుంది. రావణుడు కత్తితో రెక్కలు నరికివేస్తే అంత పెద్ద పక్షి కింద పడిపోతుంది. అప్పుడు సీతమ్మ జటాయువు దగ్గరికి వెళ్ళి తన వల్ల ఆ పక్షి ప్రాణం పోతున్నందుకు ఏడుస్తూ ఉంటుంది. మాయలు తెలిసినవాడు కాబట్టి సీతను తీసుకొని ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతాడు రావణుడు. ఇది జరిగింది కూడా పంచవటి సమీపంలో. కాబట్టి ఈ పాదముద్ర ఇక్కడ సహజంగా ఉన్న బండపై ఉన్న నీటి ధార నిలవడం కోసం శిల్పులు చెక్కిన పాదముద్ర మాత్రమే. అయితే నీరు నిలవడం కోసం వారు చేసిన ఈ ఆలోచన అద్భుతం. రావణునితో పోరాడి సీతజాడ రామునికి తెలియజేయడం కోసమే ప్రాణాలతో ఉంటుంది జటాయువు. సీతను వెతుకుతూ వచ్చిన శ్రీరాముడు ఆ పక్షిని చూసి లేపక్షి అన్నాడని, అందుకే లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు కదా. దీనికి చారిత్రక ఆధారాలు లేవు. కరుణా సముద్రుడైన రాముడు క్రింద పడి ఉన్న జటాయువుని తలనిమిరి అది తన కోసం చేసిన త్యాగానికి తన వల్ల తన ప్రాణం పోతున్నందుకు బాధపడి ఆ పక్షికి మోక్షం ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ పేరు మీద లేపక్షి అని పేరు వచ్చింది. అదే ఇప్పటి లేపాక్షి అయింది అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రావణుడు సీతను తీసుకువెళ్లిన ప్రదేశం పంచవటి. ఈ పంచవటి నేటి మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ అనే ప్రదేశం దగ్గర ఉంది. రాముడు తన తండ్రి స్నేహితుడైన జటాయువు తన కోసం ప్రాణాలు అర్పించింది కాబట్టి తండ్రికి చేసినట్టే దహన సంస్కారాలు చేసి గోదావరి నదిలో పిండ ప్రదానం చేస్తాడు. ఇది వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. కాబట్టి చరిత్ర ప్రకారం చూస్తే జటాయువుకు లేపాక్షికి సంబంధం ఉన్నట్లు అనిపించడం లేదు. లేపాక్షి అనే ప్రదేశానికి అర్థం చిత్రీకరించిన కన్నులు కలిగినది, అంటే పెయింటింగ్లో ఉండేంత అందమైన కన్నులు కలిగినది అని అర్థం. ఈ పేరు రావడానికి ఇంకేదో కారణం ఉండాలి. ఇలా మనం ఒక ప్రచారాన్ని ప్రశ్నించినంత మాత్రాన దేవుని ఉనికిని ప్రశ్నించినట్టు కాదండి. ఆధ్యాత్మికత ఎప్పుడు నిజం వైపే ప్రయాణిస్తుంది. దేవుడెప్పుడు నిజం వైపే నిలబెడతాడు. జరిగిన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉన్న ఈ గుడి జీవితంలో ఖచ్చితంగా ఒకసారైనా చూడవలసిన అద్భుతం. ఇక్కడ మరో ఆకర్షణ జటాయు పార్క్. ఒక పెద్ద గుండు పైన ఉన్న జటాయు బొమ్మ చూడటానికి చాలా బాగుంది. ఇంతకన్నా పెద్దదైన జటాయు బొమ్మ కేరళలో కొల్లం జిల్లాలో
చదయమంగళం అనే ఊరి దగ్గరలో ఉంది. కానీ ఈ రెండూ కూడా వాల్మీకి రామాయణంలో చెప్పిన గుర్తులకు దగ్గరగా లేవు. ఈ లేపాక్షిలో ఉన్న అద్భుతాలు చూడటం ఇంకా అయిపోలేదు. ఇక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది మరో అద్భుతం. 12 అడుగుల పొడవు ఉండే ఈ నంది నిజంగా ఓ పెద్ద ఎత్తు పడుకున్నట్టు, సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాలిగిట్టలు, మెడలో గంటలు, తల, కళ్ళు ఇలా ప్రతిదీ ఎంత సహజంగా మలిచారో. మీకేమాత్రం సమయం ఉన్నా ఈ లేపాక్షిని తప్పక దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.